రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు నిన్న కొల్లాపూర్లో ప్రెస్ మీట్ పెట్టి అసత్యాలను మాట్లాడుతూ ఏదో తను పెద్ద సాధించినా అని ప్రజలకు చెప్పాలనే ప్రయత్నం తప్పితే ఆ ప్రెస్ మీట్ చూస్తే నాకు జాలేసింది. కొల్లాపూర్ మాజీ సంస్థానాధీశులకు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి 1600 ఎకరాల భూమికి సంబంధించినటువంటి విషయంలో ఆయన ఏదో ఆ భూమిని నేను కాపాడినా అని చెప్తూ తన గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేసినారు. ఏదైతే కొల్లాపూర్ సంస్థానానికి సంబంధించినటువంటి భూమి ఉందో ఆ భూమికి ఆనాటి పివి నరసింహారావు గారి ప్రభుత్వంలో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ తర్వాత వారికి సంబంధించినటువంటి భూ వివాదం కోర్టులో సుప్రీంకోర్టు దాకా తెలిసింది. మరి సుప్రీంకోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందో నాకైతే తెలీదు. అయితే మొదటి నుంచి కృష్ణారావు గారు నేను 2018 నుంచి 23 వరకు ఎమ్మెల్యేగా ఉంటే కృష్ణారావు గారు 99 నుంచి ఆ 5 years గ్యాప్ తప్పితే మిగతా సంవత్సరాలన్నీ ఆయన్నే ఎమ్మెల్యేగా ఉన్నారు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు. మరి వారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న టైంలోనే ఇది ఆనాటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు ఇచ్చినటువంటి సురభి వంశస్థులకు సంబంధించినటువంటి పాస్బుక్లు ఇవి. ఒక్కసారి మీరు చూడండి, మీకు కాపీ పంపిస్తాను. రాజా సురభి ఆదిత్య లక్ష్మణ్ రావు మెట్ట ఎక్స్టెంట్ ఇంత అని చెప్పి మరి ఆనాడు ఉన్నటువంటి వారి సోదరిమణికి సంబంధించినటువంటి పాస్బుక్లు. ఎప్పుడైతే ధరణి వచ్చినప్పుడు ఒక వ్యక్తి పేరు మీద ఇంత భూమి ఉండడం ఏంటనే విషయాన్ని అధికారులు గుర్తించి రిమూవ్ చేస్తే ఆయనకు సంబంధించినటువంటి రెవెన్యూ కోర్టులో ఆయన వేసుకొని ఏదో ఆయనకు అనుకూలంగా ఆర్డర్ తీసుకొస్తే 2021 సంవత్సరంలో ఆనాడు శాసనసభ్యునిగా నేనున్నా జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి పోయి నేను స్వయంగా, అదేవిధంగా ఆనాటి ఉన్న చీఫ్ సెక్రటరీ గారి దగ్గరికి పోయి కలిసి కలెక్టర్తో మాట్లాడి దాన్ని వెంటనే తొలగించి అభ్యర్థులతో పెట్టి సుమోటోగా టేకప్ చేపించి నిన్ననో మొన్ననో మరి 2.5 సంవత్సరాలు అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల తర్వాత జిల్లా కలెక్టర్ గారు మేము టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము ఏదైతే కాపాడినామో అది కరెక్ట్ అని చెప్పి మొన్న పోయిన కలెక్టర్ గారు ఏదో ఆదేశాలు జారీ చేసినారు. దాన్ని పెట్టుకొని ఏదో గొప్పగా సంకలు గుద్దుకొని ఈయనేదో మొత్తం కాపాడినట్టు, ఈయనేదో పోయి మొత్తం అడ్డం పడి కాపాడి నిలబడి చేసినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు నిన్న ఆయన ప్రెస్ మీట్ చూస్తుంటే నాకైతే జాలిపడాలో బాధపడాలో, ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదువుతూ వాస్తవాలు తెలియకుండా అబద్ధాలను మాత్రమే ప్రచారం చేసుకొని తన రాజకీయ లబ్ధి కోసం కృష్ణారావు గారు పెట్టినటువంటి ఒక షోగా మాత్రమే మిగిలింది తప్పితే అది కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు కానీ ఎవరికి చేసినటువంటి మేలు ఏమీ లేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాపాడింది బీఆర్ఎస్ పార్టీ, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం. మరి 2018 నుంచి 23 వరకు నేనే ఎమ్మెల్యే ఉన్నా. మరి అభ్యర్థులు పెట్టిన 2021లో మరి మా ప్రభుత్వాన్ని మేము నిజాయితీ పట్లం నీతి పట్లం కాబట్టే మేము ఆనాటి వెంటనే మా దృష్టికి వచ్చిన వెంటనే ఆపి దాన్ని నీవు ఉన్నప్పుడు వాళ్ళకి పాస్బుక్లు ఉండే మేము వాటిని ఏదైతే ఈ పాస్బుక్లు మిస్ అయినాయని చెప్పి ఆయన పెట్టుకున్న దాన్ని మేము ఒక వ్యక్తికి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం అంతా ఉండడానికి వీల్లేదు, ఇది తప్పు అని చెప్పి ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ గారికి, ఆనాడు ఉన్న చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకుపోయి దీన్ని వెంటనే ఆపి ఇచ్చడం జరిగిందనే విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. మా కనుక చిత్తశుద్ధి లేకపోతే 2018 నుంచి 23 వరకు ఉండేది మేమే కదా. మా కుంభకు కావాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎవరిని అడిగినా కొల్లాపూర్ ప్రాంతంలో ఎవరిని అడిగినా చెప్తారు 23 ఎన్నికల్లో మరి ఆ సంస్థానాధీశులు వారి శ్రేయోభిలాషులు మీకు పనిచేసిందని ప్రజలంతా కూడా చెప్తా ఉన్నారు. మరి మేము కుమ్మక్కైతే మాకెందుకు పనిచేస్తారు?
మాకేం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు లేవు, మేమేం ప్రుడెన్షియల్ బ్యాంకులు అప్పులు తీసుకోలే. వంశీచంద్రెడ్డి గారు మాట్లాడినట్టు మేము మాకు హుస్సేన్ సాగర్లో కార్ డ్రైవింగ్ తెలియదు, అప్పులు చేసినాం కానీ తప్పులు చేసినామని చెప్పుకోలే. తప్పులు చేసి అప్పులు చేసినావు నువ్వు. అయినా సరే మీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలలో మాట్లాడకూడదు. మాకు సంస్కారం ఉంది, నీకు సంస్కారం లేదు, నీకు ఒక పద్ధతి లేదు. వయసు పెరిగినా నీకు బుద్ధి పెరగలేదు కృష్ణారావు గారు అని కూడా చెప్తా ఉన్నా. ఇంకొకసారి అబద్ధాలు కనుక ప్రచారం చేస్తే నీ మీద పరువు నష్టం దావా వేస్తా, కోర్టు కేడుస్తా అని చెప్తా ఉన్నా. నీకు న్యాయ వ్యవస్థ మీద గౌరవం లేదు, కోర్టులు ఇచ్చిన తీర్పుల మీద గౌరవం ఉండదు. నీవు వ్యక్తిగతంగా బట్టగాల్చి మీదేసే ప్రయత్నం తప్పితే నీవు వేరే నీ స్వలాభం తప్పితే నువ్వు కొల్లాపూర్ ప్రాంతానికి ఏం చేసినావని చెప్తా ఉన్నా.